కావాలంటే ఒక గిన్నె తీసుకుని రండి, ఉప్పో పప్పు కావాలంటే ఒక గ్లాస్ పట్టుకురండి. అంతేగాని సహాయం కావాలంటూ వచ్చి మమ్మల్ని చంపుకొని తినకండి. ఓటేయకపోతే రేషన్ కార్డ్ కట్ అని ఆదేశాలు జారీ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ వచ్చి ఓటేస్తాడు సార్. ఎన్నుకునే శాతం పెరిగిందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే శాతం కూడా పెరిగినట్టే. ఇలా అనుక్షణం ప్రజల గురించి ఆలోచించేవాడే ఏజెండా లేకుండా ఎజెండాతో ప్రజల్లోకి దూసుకెళ్తాడు, నాయకుడు అవుతాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు, పైన పైన పాడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు, పైన పైన పాడతానంటాడు. ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. పొంగుతున్నదే ఉసిగొలిపే నరనరము, కసి తెలిపే ప్రతి కణము. నిప్పల్లే తన కళ్ళే గుండెల్లో పగపగలే శంఖారావం పూరిస్తున్నాడే. నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచనే లేదు. నేను కూడా అసలు భయపడట్లేదు. భయపడి పారిపోకూడదు. ఎలాగో నన్ను లోపలేస్తారు. ఏం జరిగినా సరే చూసుకుందాం.